హలో ఫ్రెండ్స్, పిట్యూట్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 7 హ్యాబిట్ 7th 7వ హ్యాబిట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ హ్యాబిట్లో మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు జర్నీ చేసేటప్పుడు అంటే మార్నింగ్ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ తర్వాత వచ్చేసి ఆఫీస్కి కానీ వెళ్ళే దారిలో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతుంది, ట్రాఫిక్ ఎలా ఉంది, చుట్టుపక్కల జనాలు ఎలా ఉన్నారు, మీ యొక్క ఆ క్లైమేట్ ఎలా ఉంది, ప్రతి చిన్న వాటిని అవేర్గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ మీరు వెళ్ళినప్పటి నుంచి అంటే ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ఈ మధ్య ఉన్న జర్నీని జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎటువంటి ఆలోచన వచ్చినా సరే ఆలోచనని డైవర్ట్ చేయండి. మీ కళ్ళని తీసుకెళ్ళి ప్రతి చోట ఫోకస్గా చూడండి. ఓకే, ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఇట్లా మీరు అబ్జర్వేషన్ చేసి ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసి అవేర్గా ఉన్నప్పుడు మీ యొక్క బ్రెయిన్లో ఒక న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉండిద్ది. అంటే మీ బ్రెయిన్ యొక్క న్యూరాన్స్ అంటే మీ యొక్క ఆలోచనల స్థితి తగ్గినప్పుడు మీ బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా థాట్స్ని ఎక్కువగా ఓవర్ థింకింగ్ని ఆపిద్ది అనమాట. ఓకే, ఆ ఒక్క చిన్న సెల్ఫ్ అవేర్ అంటారు, దీన్ని మైండ్ఫుల్నెస్ కూడా అంటారు. మీరు రెగ్యులర్గా వెళ్ళే దారిలో ఆ జర్నీలోనే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.